ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కనబట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి షారీ అండి, మీషోలో తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి 200 చైన్ పడింది, బట్ చాలా బాగుంది. 6 మీటర్ వచ్చింది. దీంట్లో ఆల్ కలర్స్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ షారీ కంటే వేరే కలర్స్ ఏమన్నా తీసుకోవచ్చు. ఇది చూడండి, సీక్వెన్స్ వర్క్ వచ్చింది చిన్నగా, చూడండి దీనిపైన ఏర్పడుతుంది కదా. నేనైతే ఇది లాంగ్ ఫ్రాక్ అని తీసుకున్నాను. ఇది ఫ్రాక్ మొత్తం అయిపోయాక కూడా ఒకసారి చూపిస్తాను మీకు, అక్కడక్కడ అయితే చూపిస్తాను, ఎంత వీలైతే ఎంత చూపిస్తాను. ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం అనుకుంటున్నాను. లాంగ్ ఫ్రాకే చాలా బాగుంటుంది. దీనిపైన ఏదైనా అంటే కలంకారీ దుప్పట్ట కానీ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చలో, తన నడుము వచ్చేసి కొంచెం పెద్ద సైజే ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి తీసుకోవాలి. ఎప్పుడైనా రౌండ్ దింపుకోవాలి, ఇలా ఈ మధ్యలో సెంటర్ నుంచి రౌండ్ దింపుకోవాలి. మీ నడుము లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. లెంత్ వచ్చేసి 33 పెట్టుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు మనం ఇక్కడైతే ఎంత పెట్టామో ఇక్కడ నుంచి కూడా పట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ నుంచే తీసుకుంటున్నాను. ఇక్కడ మెజర్ చేసాం కదా మనం, అక్కడ నుంచి ఇలా రౌండ్గా తిప్పుకోవడం అంతే, వేరే ఏం లేదు. అప్పుడే మనకు నీట్గా వస్తుంది కటింగ్ అనేది, ఇటువంటి కాకుండా నీట్గా వస్తుంది. ఇలా ఇది కొంచెం ఒకరి హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ రౌండే కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసుకొని మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ రౌండే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అంటే కొంచెం ఎక్కువ, అంటే మనకు కింద ఫోల్డ్ అయ్యేంత ఎగస్ట్రా తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఏర్పడుతుందా, ఎంచక్క మనకి ఇట్లా గేరగా అనిపిస్తుంది. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. సేమ్ ఇదే మెజర్మెంట్తోని దీంట్లో ఇది కొంచెం నెట్టెడ్ టైప్ ఉంది కదా అని చెప్పేసి క్రేప్ తీసుకోవాలి. లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ తీసుకుంటే ఫాలింగ్ బాగుంటుంది. అండ్ దీనికి నేను ఆల్రెడీ బాడీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్. ఇది మామూలుగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నా సరే ఇదైతే ఈజీగా నేర్చుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, మామూలుగా కొంచెం టచ్ ఉంటే సరిపోతుంది ఈజీగా. మళ్ళీ ఇంకొకటి అంటే ఫ్యాషన్ పైన, అంటే స్టిచ్చింగ్ పైన మనకు ఫ్యాషన్ ఉండాలి, కానీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నాకు తెలిసి అయితే చాలా ఈజీ అని చెప్పేసి అంటాను నేను. ఇలా నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇక్కడ నెక్ కూడా డ్రా చేసుకున్నాను. బ్యాక్ కూడా ఇక్కడ రౌండ్ నెక్ అడిగారు వాళ్ళు, రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను. ఇలా
క్రాస్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంబ్రెల్లా కటింగ్కి ఇట్లా క్రాస్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, సేమ్ దానిలాగానే ఇది కూడా మార్పు చేసుకోవడమే అంతే. ఇవి వచ్చేసి చూడండి, ఇదొకటి మొత్తం 4 లేయర్స్ ఉంటాయి అన్నట్టు. 2 వైపులో వస్తుంది కదా మనకు స్టిచ్చింగ్, అందుకని 4 లేయర్స్. సేమ్ అలాగే కట్ చేసుకోవడం. ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టుకోవాలి మెయిన్ సెంటర్ తెలియడానికి. స్టార్టింగ్లో మీకు చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే పీస్ మనకు తక్కువ పడింది కదా, దీన్ని ఎగ్జాక్ట్గా కింద ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ చూసుకోవాలి. స్టిచ్చింగ్కి ఇలా ఏర్పడుతుంది కదా. మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే గుడ్డు పిన్నులు ఉంటాయి కదా చిన్నవి, అవి దానికి సపరేట్గా ముందే పిన్ను కుచ్చేసుకొని పెట్టుకుంటే ఇంకా అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంతే, ఈ పీస్ అనేది ఇక్కడ పడుతుంది అన్నట్టు. ఇలా చూసారా, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకొకటి అండి, మీకు అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఇలాంటి డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ లేయర్కి ఇలా పెట్టేసి ఇట్లాంటి ప్యాకెట్ ఒకటి గుండు పిన్నులు దొరుకుతాయి, దీన్ని ఇలా పెట్టుకోండి. ఈ పీసెస్ తర్వాత వెతకాల్సిన అవసరమే ఉండదు. మనకు కరెక్ట్ చూసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవడమే. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసినప్పుడు ఆ పిండి తీసుకొని పక్కకు పెట్టుకోవడం అన్నట్టు. అంతే, అయిపోయింది. చాలా ఈజీ అండి. మీరైతే మీకు చిన్నపిల్లలు ఉంటే ఫస్ట్ వాళ్ళకు స్టిచ్ చేయండి చిన్న ఫ్రాక్స్. నేను కూడా బిగినింగ్లో అలా చేసిందే. మా పాపకైతే ఎన్ని మోడల్ కుట్టానో నిజంగా చెప్పాలంటే, మనం చేస్తూ ఉంటేనే ఏ వర్క్ అయినా ఈజీ వచ్చేస్తుంది. ఫస్ట్ వాళ్ళు చెప్పాలంటే ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఓన్లీ ఇది లైనింగే కాకుండా ఫ్రంట్ వైపున ఇది కూడా ఒకటి పెడతాను నేను. ఓన్లీ ఫ్రంట్ వైపు, బ్యాక్ అవసరం లేదు, ఓన్లీ లైనింగ్ సరిపోతుంది. ఫ్రంట్ మాత్రమే మనకి ఇది కావాలి అంతే. డబుల్ లైనింగ్ అన్నట్టు. కొంచెం ఇది చాలా నెట్టెడ్ కదా, తెలుసు కదా మీకు, చాలా నెట్టెడ్ కాబట్టి కనిపించకుండా ఉంటుంది, కొంచెం స్టిఫ్నెస్ ఉంటుందని చెప్పేసి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇది పెడతాను. బ్యాక్ అయితే అవసరం లేదు. మీరు అవసరం అనుకుంటే బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు, బట్ బ్యాక్ అంతా అవసరం అయితే లేదు. ఇలా అన్నట్టు. ఇప్పుడు ఇవి ఉన్న వాటిని కూడా నేను ఫుల్, ఇది వచ్చేసి ఫ్రంట్ కదా, దీన్ని అంటే ముందట మనం క్రాస్గా ఏం కట్ చేసుకోలే, జస్ట్ ఇక్కడ ఇట్లా కుట్టు పెట్టుకుంటాను నేను. 2 వైపులా మార్కింగ్ చేసుకున్నాను ఈ షేప్ కోసం అంతే. అండ్ నెక్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది నెక్, తెలుస్తుంది కదా. ఇలా నెక్ కట్ చేసుకుంటే లైనింగ్కి ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను. నీకు కావాల్సిన షేప్ ఏదైనా సరే కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది నెక్ ఏర్పడుతుంది కదా, ఇది నెక్. యాక్చువల్లీ కటింగ్ వీడియోస్ అన్నీ పెట్టాలని నాకు కూడా ఉంటుంది, బట్ కొన్నిసార్లు వీలు కాదు నాకు, కొంచెం వీడియో తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి తీస్తలేను. ఈ మధ్యలో అయితే ఎక్కువ కొంచెం స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, యూజ్ అవుతుంది కదా, మోడల్ తెలుస్తుంది కదా అని చెప్పేసి.
వెడల్పు ఎంత సరిపోతుందో చూసుకుంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉండే లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి స్టిచ్చింగ్ అనేది. మనం ఒకరిపైన ఆధారపడకుండా మనం కొంచెం మనీ సేవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటాను నేనైతే. ఇది వచ్చేసి క్రేప్ డబుల్ లైనింగ్ అని చెప్పాను కదా ఫ్రంట్ వైపున. ఈ డిజైన్ బాగా ఏమి ఏర్పడట్లేదు, కొంచెమే ఏర్పడుతుంది. ఎయిట్ సైడ్ కరెక్ట్ అనేది అంతగా తెలియదు, బట్ కొంచెం గమనిస్తేనే తెలుస్తుంది అంతే. కొంచెం థ్రెడ్ పైకి వచ్చినట్టు ఉంటుంది. సెల్ఫే పైపింగ్ వేస్తాం కాబట్టి దీనికి రెడ్ కానీ అట్లా దుప్పట్టా ఏమైనా కొంచెం గ్రాండ్గా దుప్పట్టాస్ వేసుకుంటే కలంకారీ టైప్ అట్లా బాగుంటుంది అనుకుంటున్నాను. చూడాలి డ్రెస్ అయిపోయినాక ఒకసారి వెళ్ళి పట్టుకొని పోయి తీసుకుందామని చెప్పేసి. ఇటు సైడ్ మెయిన్ లైనింగ్ పెట్టుకోవాలి పైనుంచి. అంతే కుట్టేసుకోవాలి. మూరలు కరెక్ట్ చూసుకుందాం. కింది లైనింగ్ కూడా కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోవాలి. డబుల్ లైనింగ్ కదా మనది, అందుకని మొత్తం అటాచ్ చేసుకున్నాను. చూడారా, అటాచ్ చేసుకున్నాక ఎగస్ట్రా ఉన్నది చుట్టూ కట్ చేసుకోవడమే అంతే. ఇలా కట్ చేసుకుంటే ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, ఇట్లా క్రాస్ ఫ్రంట్ వైపున దీనిపైన కుట్టేసుకోవాలి. అంటే మనం డబుల్ క్లాత్ కుట్టేయకుండానే వేస్తే ఏమవుతుందంటే గుల్లొచ్చేస్తుంది. అందుకనే ఫస్టే దీని మీద కుట్టేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ షేప్ అట్లా ఫ్రంట్ వైపునే షేప్ కోసం ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి కుట్టేసుకుంటే ఏముందంటే క్లాత్ ఇటు మనం కుట్టేసేటప్పుడు ఆల్రెడీ డబుల్ లైనింగ్ వేసాం, అందుకని చెప్పేసి ఇటువంటి జారకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇలా తర్వాత చిన్న కుట్టేసుకొని ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నడుము దగ్గర వచ్చేసి కింది వైపున ఎక్కువ తీసుకోవాలి. ఆల్రెడీ మనం బ్లౌజులకు పెడతాం చూడండి, ఐడియా ఉంది కదా మీకు. ఇక్కడ వచ్చేసి కొంచెం పావు ఇంచు కంటే ఎక్కువనే వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ వేసుకోండి, మంచి షేప్ వస్తుంది ఫ్రంట్ వైపున. అలా 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 తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇది మనం తిప్పుకుంటూ ఉండాలి. ఆ క్రాస్ అనేది ప్రిన్స్ కట్ వచ్చినట్టే రావాలన్నట్టు. ఇలా తగ్గించుకుంటూ వెళ్ళిపోతే సంఖ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. లాస్ట్కి రబ్ చేసి ఇక్కడ చూడండి ఏర్పడుతుంది కదా, ఇక్కడ ఇంత తీసుకున్నాను. ఆ తర్వాత ఈ మెల్లమెల్లగా తగ్గించుకుంటా మళ్ళీ ఇక్కడ కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకున్నాను. సేమ్ ఇటువైపున కూడా అంతే. ఫస్ట్ టైం అండి నాది నేనే అంటే ఇండివిజువల్గా వీడియో పెట్టుకొని కటింగ్ చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చూపించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. ఈసారికి ఓపిక పట్టుకొని చూసేసేయండి. అది అంతే. ఈ నెక్కు పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ది కూడా మనం అలాగే అటాచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి బ్యాక్ కదా, బ్యాక్ ఆల్రెడీ రౌండ్ నెక్ అని చెప్పాను, రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను. దీనికి వచ్చేసి ఇది జస్ట్ దానిలా కాకుండా చిన్న ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ నుంచి ఇంత పట్టుకొని సేమ్ ఓ పావు ఇంచుతోని చిన్న డాట్స్ వేసుకుంటే సరిపోతుంది.
ఇలా వేస్తేనే ఫిట్టింగ్ నడుము దగ్గర మనకు సన్నం ఉంటుంది, కొంచెం పైనకి వచ్చేసరికి వెడల్పు ఉంటుంది కదా, ఆ ఫిట్టింగ్ నీట్గా రావడానికి అన్నట్టు. ఇది మనం లాంగ్ కుర్తీస్కి కూడా ఇలా వేసుకోవచ్చు. మనం రెడీమేడ్ తీసుకున్నా కూడా తర్వాత ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే కిందికి వచ్చేసాయి మంచి వెడల్పుతో వచ్చి నడుము దగ్గర ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నట్టు. కొంచెం పొట్ట ఉండి అట్లా కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కుర్తీస్కి కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇది బ్యాక్. దీనికి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తాను, సెల్ఫే, అది కూడా ఇలా క్రాస్ ఇలా సాగుతుంది చూడండి. ఇట్లా పట్టుకుంటే మనకు ఇప్పుడు ఇది చూడండి సాగుతుందా, ఇలా ఇలా స్ట్రైట్ పట్టుకుంటే సాగుతుందా, లేదు కదా. ఇది ఇలా కుట్టుకుంటే ఏంటంటే రౌండ్ నెక్ కానీ ఏ నెక్ కానీ తిరుగుతుంది, మంచిగా తిరుగుతుంది. థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ మన హెమ్మింగ్కి వేస్తే నెక్ అంటే చేతి కుట్టుకు వేసుకుంటాం చూడు, దానికి కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు. లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బాడీ పైపింగ్ వేసేసాను ఆల్రెడీ, పైనుంచి కూడా వేసేసాను. ఇప్పుడు కుట్టేసేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ కుట్, ఈ షోల్డర్ని రెండింటిని జాయిన్ చేసుకుంటూ ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. అంతే అన్నట్టు, ఇట్లా అటాచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ బాడీ కింద ఇది మనం లెహంగా రెడీ చేసుకోవాలి. ఒకసారి దీనికి కరెక్టే ఉందా చూసుకుంటే, ఓకే కరెక్టే ఉందండి. ఇది హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్ కింది వైపున కొంచెం మలిచి కుట్టుకోవాలి. ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకుంటే అంతే. సేమ్ ఇది కూడా
లోతులు తీసాం కదా మనం, లోతులు చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ తీసామని అంటే అటాచ్ చేసుకోవాలి హ్యాండ్. ఓకే, ఇలా. లేదంటే రెండు ఒక సైడే అయిపోతాయి అన్నట్టు, అందుకని లోతులు చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదండి, అవసరం లేదు. హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదని చెప్పేసి లైనింగ్ అయితే ఏమీ వేయట్లేదు. ఫస్ట్ మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాం, ఆ తర్వాత గేర బాగా పెద్దగా ఉంటుంది కదా, తిరగడం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అందుకని మనం లోతులు తీసిందేమో ఫ్రంట్ వైపున, లోతు లేనిదేమో బ్యాక్ సైడ్న వచ్చేటట్టు చూసుకోవాలి. ఆల్రెడీ మనం బాడీ పార్ట్ని కూడా లోతు తీసుకున్నాం. ఇప్పుడు ఇలా ఇది వచ్చేసి పై వైపున, ఇది వచ్చేసి బయట లోపల వైపున వచ్చేటట్టు లైనింగ్ అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. అంటే ఇలా దీనికి అటాచ్ చేసుకోవడం, నడుముకు అటాచ్ చేసుకోవడం. కొంచెం క్లాత్ నడుము కంటే కొంచెం తక్కువ కట్ చేసుకుంటే, కొంచెం లాగి పెట్టి గుంజితే ఏమవుతుందంటే గేర మంచిగా వస్తుంది అన్నట్టు. నడుము అటాచ్ అయిపోయినాక ఇక ఫినిషింగ్ చేస్తున్నానండి. డ్రెస్ అయిపోయింది దాదాపుగా, సైడ్ ఫినిషింగ్ చేసేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, చేతి దగ్గర మనకు ఇది ఆల్రెడీ మన ఇది నెట్టెడ్ క్లాతే కదా, బాగా సాగుతుంది. కొంచెం టైట్గా వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, ఫిట్టింగ్ నీట్గానే ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెం టైట్ ఫిట్టింగే వేస్తున్నాను. కరెక్ట్ సైజ్ చూసుకొని నడుము, మనకు ఆల్రెడీ డ్రెస్ మెజర్మెంట్ ఇస్తే ఆ సైజ్తోనే, లేదంటే మనది అయితే మన మెజర్మెంట్తోనే నడుము లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుము కింద ఫ్రాక్ ఉంటుంది కదా, ఇది అంబ్రెలా కటింగ్. ఫస్ట్ మెయిన్ క్లాత్కి వేసుకోవాలి కుట్టు. మెయిన్ క్లాత్కి వేసేసి దాన్ని లోపల వదిలిపెట్టేసి పైనుంచి మళ్ళీ లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది లోపలిది ఫోల్డ్ చేసి అంటే కుట్టేస్తాను. ఈ పైన నెట్ వచ్చేసి పైపింగ్ అంటే పీకో చేయిస్తాను. ఇలా కనిపిస్తుంది డిజైన్. ఇది అయిపోయింది. దీన్ని అయితే పీకో చేసి అంటే పీకో మొత్తం కంప్లీట్ అయినాక కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇది లోపల వైపున ఉంది కదా లైనింగ్, ఇది దీన్ని మలిచి కుట్టుకుంటే దాదాపుగా ఫినిషింగ్ అయినట్టే. డోరీస్ కూడా పెట్టమని చెప్పేసి డోరీస్ కూడా పెడతాను. ఇది ఓవరాల్ డ్రెస్ అండి. ఇలా ఉంది, నచ్చిందా? గేర్ అయితే ఫుల్ ఎంత బాగుంది. ఫుల్ గేర్ 6 మీటర్, ఇది మొత్తం ఫుల్ హ్యాండ్స్. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్. దీనికి మంచి దుప్పట ప్లాన్ చేసినాక మీకు సేవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకోసారి దీన్ని వేసుకొని మంచి దుప్పట ప్లాన్ చేసినాక ఒకసారి చూపిస్తాను. ఇది ఇవాళ వీడియో నచ్చింది కదా, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై కూడా కటింగ్ వీడియోస్, కొన్ని డ్రెస్సులు అండ్ బ్లౌజ్ చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని